విజయవాడలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ లో అవినీతి జరిగిందని ఘాత్కార ఆరోపణలు చేశారు. ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు తన సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా రోడ్డు మార్గాన్ని మార్చారని ఆర్కే ఆరోపించారు. ఆర్కే మాట్లాడుతూ లింగంనేని కుటుంబం 500 ఎకరాల భూమిని 2014 కంటే ముందే కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో లాభం పొందారని తెలిపారు. ఈ భూములు కొద్ది రుసుములో హెరిటేజ్ సంస్థకు బదిలీ చేయబడాయని, దీని ద్వారా కోట్లాది రూపాయల లాభం వచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్కే చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించి తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. అంతేకాక చంద్రబాబు లా అండ్ ఆర్డర్ శాఖను తన దగ్గర ఉంచి సిఐడి మరియు ఐపీఎస్ అధికారులపై ఒత్తిడి ద్వారా తనపై ఉన్న కేసులను మూసివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆర్కే ఆరోపించారు. 2029లో తిరిగి ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉన్నప్పుడు అన్ని విచారణలను పరిశీలిస్తామని ఆయన హెచ్చరించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని 2022 ఏప్రిల్ నెలలో నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆ రోజుల్లో నమోదు చేసినటువంటి కేసుని మేము ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మేము క్లోజ్ చేస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి సమాచారం తప్పు అని చెప్పి నాకు ఈ నెల 18వ తారీఖున నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు గౌరవ విజయవాడ ఏసీబీ కోర్టులో వాళ్ళు ఆ మెమోని దాఖలు చేసినట్లుగా ఈ నెల 23వ తారీఖున నాకు కోర్టు నుంచి ఏసీబీ కోర్టు విజయవాడ నుంచి నాకు సమన్లు అందినాయి. ఈ నెల 27వ తారీఖు ఉదయం 10:30కి ఏసీబీ కోర్టుకు వచ్చి విజయవాడ నా వాదనలు ఏమన్నా ఉంటే వినిపించుకోమని చెప్పేసి గౌరవ కోర్టు వారు నాకు సమన్ జారీ చేయడం జరిగింది. అసలు ఇంత అన్యాయం దానం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? తప్పు చేయని మనిషి అయితే నిలబడండి న్యాయస్థానాల ముందు, మీ వాదనలు వినిపించుకోండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మీరు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, మీరందరూ నిందితులందరూ కూడా గౌరవ న్యాయస్థానాల ముందుకు రండి, న్యాయస్థానాల ముందు నిలబడండి. న్యాయస్థానం తెలుస్తుంది మీరు దోషులా నిర్దోషులా అనేది. అంతేగాని ఇవాళ ఒత్తిళ్లు తీసుకొని వచ్చి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళ మీద, ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద మీరు ఈ విధంగా చేయటం మాత్రం చాలా దుర్మార్గం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇవాళ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నటువంటి ఈ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని, అదేవిధంగా సిఐడి అడిషనల్ డీజీపీ గారు అయినటువంటి రవిశంకర్ అయ్యన్నార్ గారిని నేను ఒకటే వేడుకుంటున్నా, కోరుకోవడం సంగతి తర్వాత సార్, వేడుకుంటున్నా. మీరిద్దరూ ఒకళ్ళు తమిళనాడు వాళ్ళు, ఒకళ్ళు నార్త్ ఇండియన్. అవసరమైతే హిందీలో ట్రాన్స్లేట్ చేయమంటే చేస్తాను హరీష్ కుమార్ గుప్తా గారు, తమిళం నేర్చుకొని చెప్పమంటే చెబుతా అయ్యన్నారు గారు. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? చట్టానికి న్యాయానికి నిజంగా పనిచేస్తా ఉన్నారా లేదా? మీ మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే 1951 ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ ప్రకారం కొన్ని రూల్స్ ని ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ గా 1968, 1969లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇచ్చినటువంటి పరిస్థితి వాస్తవం చాలా మందికి తెలుసు, అధికారులతో సహా. దాంట్లో మీరు ఏ ఒక్కదానికైనా సరే కట్టుబడి ఇవాళ పనిచేస్తా ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు సార్, మీ ఇద్దరికి మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, నేనేమి చేతులు ముడుచుకొని కూర్చోలా. నేను ఖచ్చితంగా మీ ఇద్దరు ఏం చేస్తా ఉన్నారో నేను ఒక కన్ను వేసే ఉంచా మీ మీద. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరితోటి అన్యాయంగా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తా ఉన్నారు, మీరు మీ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1968-69 ప్రకారం, దాంట్లో ఉన్నటువంటి రూల్ నెంబర్ 16 ప్రకారం ప్రతి సంవత్సరం మీరు ఏదైతే గవర్నమెంట్కి మీరు మీ అసెట్స్ యొక్క ఫామ్స్ మీరు సబ్మిట్ చేస్తా ఉన్నారో వాటిని, అదేవిధంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కి ఏ విధంగా మీరు ఫైల్ చేస్తా ఉన్నారో వాటిని మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ అవినీతి, ఎవరు ఏ బినామీలు పెట్టుకొని చేస్తా ఉన్నారో అవన్నీ కూడా నేను ఇప్పటికే సంపాదించుకొని ఉన్నాను.